సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన విచారణను నాంపల్లి కోర్టు జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈరోజు నిందితులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు సమ్మర్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో సినీ నటుడు అల్లు అర్జున్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరు కావడం జరిగింది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. దాంట్లో దాదాపు 19 మంది కూడా నిందితులు ఆ కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. దీంట్లో మరి విచారణకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ఈరోజు సినిమా షూటింగ్ కారణంగా నేను విచారణకు హాజరు కాలేనని చెప్పి కూడా ఒక మెమో దాఖలు చేసి తర్వాత వర్చువల్గా తనకు అనుమతించాలని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. దీంతో కోర్టు అతన్ని వేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తూ జూలై 6న ఈ కేసుకు సంబంధించి అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. కానీ జూలై 6వ తేదీన మరి అతను వర్చువల్గా హాజరవుతారా లేదా వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా అప్పుడు వచ్చిన అంటే సినిమా షూటింగ్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఉన్నట్లయితే అతను విచారణకు హాజరు కావాలా లేదా వర్చువల్గా హాజరు కావాలనేది కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. తను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటే కొంతవరకు సెక్యూరిటీ పర్పస్ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి కూడా అతని తరపు న్యాయవాది కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే క్రైమ్ నెంబర్ 376/26 ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత అది పిఆర్సీకి నమోదైందండి. ఆ పిఆర్సీ నెంబర్ వచ్చేసి 264/2024. ఆ పిఆర్సీ అయిన తర్వాత ఈ రోజుకి అందరికీ ప్రజెన్స్ కావాలి. ప్రజెన్స్ రూపంలో అందరినీ రమ్మని చెప్పి కోర్టు కోరగా సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిఆర్సీ స్టేజ్లో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అవ్వాలి. కమిటల్ బాండ్స్ వేసిన తర్వాత దేర్ఫోర్ ఇట్ విల్ రిజిస్టర్ టు ది సెషన్స్ కోర్ట్. ఇది కాగ్నిజబుల్ ఎఫెన్స్ కాబట్టి అబౌవ్ 7 years కాబట్టి దీన్ని సెషన్స్ కోర్టే డీల్ చేస్తుంది, ట్రయల్ చేస్తుంది. కాబట్టి ఆ సెషన్స్ కోర్టు ట్రయల్ చేయడానికి మనం లోకల్ జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయ్యి దేర్ఫోర్ వి హావ్ టు ఫేస్ అండ్ ఫైట్ ద ట్రయల్. ఏ లెవెల్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. వాళ్ళ తరపు న్యాయవాది ఏమన్నా మెమో వేస్తాడా లేకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అది బెటర్ మీరు ఆ కౌన్సిల్ని అడిగితే మీకు క్లియర్ కట్ గా వివరణ తెలుస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద కౌన్సిల్ ఫర్ ద అల్లు అర్జున్. నా తరఫు నుంచి సంధ్యా థియేటర్ యాజమాన్యం మొత్తం 1 to 10 ఎక్సెప్ట్ ఓన్లీ 1 9 out of 10 9 ప్రజెంట్ అయ్యారు. ఎక్సెప్షనల్లీ ఓల్డ్ ఏజ్ లేడు కాబట్టి A7 వాళ్ళని నేను ఎగ్జామ్షన్ కోరగా ఫైలింగ్ డిస్పెన్స్ పిటిషన్ ఫైల్ చేశాను. నెక్స్ట్ కమిటల్ బాండ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందా? నెక్స్ట్ డెఫినెట్లీ అంటే డెస్టీ హియరింగ్ కి అంటే అందరూ 23 ప్రజెంట్స్ కావాలి. అందరూ 23 ప్రజెంట్స్ అయితేనే కమిటల్ బాండ్ అనేది ఎన్ఫోర్స్ లోకి వస్తుంది. అది ప్రొసీజర్. అంటే ఇప్పుడు కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏం చెప్తుంది? కమిటల్ బాండ్ ఎందుకు న్యాయస్థానంలో వాళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటారు ఏంటి? ఎందుకంటే వీళ్ళందరూ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అసలు కమిటల్ బాండ్ అనేది ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏదైతే అబౌవ్ 7 years చెప్పండి. ఎప్పుడైతే 7 years అఫెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఏదైతే ట్రయల్ సెషన్స్ కోర్టు చేసేది ఉంటుందో దాని ముందు బెయిల్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అయ్యి పాత బెయిల్ ఏదైతే బెయిల్ ఫాలోయింగ్ ఉండటో ఆ కండిషన్స్కి మనం కమిట్ అయ్యి ఏ కండిషన్స్ నేను ఎవ్రీ అపీరెన్స్కి అపీర్ అవుతాను, అబ్స్కాండ్ గాను, నేను యాబ్సెంట్ గాను సెషన్స్ కోర్టుకి నేను ట్రయల్ హాజరవుతానని చెప్పేసి కమిటల్ బాండ్ వేసి దేర్ఫోర్ సెషన్స్ కోర్టులో మనం ట్రయల్కి ఫైట్ చేయాలి. ఆయనకు అడుగుతూనే బెటర్. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తాడో రాడని నాకైతే చెప్పలేడు కదా. వాళ్ళ కౌన్సిల్కి మేబీ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ అడగాలి. ఆయన గురించి అయితే నాకైతే సమంజసం కాదు. మంచి క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళ అడ్వకేటు ఏం ఫైల్ చేశారనేది అండర్ ద 4 walls ఆఫ్ ద కోర్ట్ అండి. నేను లోపల ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మొదటి 23లో మొదటి 10 మంది గురించి అడగండి, నేను చెప్తాను. బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్. సో దాని తర్వాత అనేది వాళ్ళ కౌన్సిల్ని అడిగితే బెస్ట్. ఇప్పుడు జరిగిన వాదనలు ఏముంది, ప్రజెన్స్ అందరు రావాలి. అందరైతే కమిటల్ బాండ్ అయ్యి కమిట్ అయ్యి నెక్స్ట్ SCలోకి నెంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి అది పోస్ట్ జూలై 6 కింద, అంతే. ఎటువంటిది ఏం కాలేదు.
ఏం లేదండి, మా సంబంధ ప్రకారం కొన్ని ఆల్టర్ అయ్యే సెక్షన్స్, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇంతకుముందు ఏదైతే బెయిల్ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి ఛార్జ్షీట్లు, ఇప్పుడు ఛార్జ్షీట్లో కొన్ని అయినాయి, ఎలిమినేషన్స్ అయినాయి, కొన్ని ఆల్టర్ అయ్యాయి, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇది మొత్తం మీద వాదనలకు సంబంధించి కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో వాదనలు అయితే కొనసాగించడం జరిగింది. దాంట్లో అల్లర్జున్ మినహా కోర్టు నిందితులందరూ కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా అక్కడ రేవతి అని చెప్పి ఒక మహిళ మృతి చెందడంతో పాటు వారి అబ్బాయి కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా ఈ కేసుని పోలీసులు కొన్ని ఆధారాలు తర్వాత ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించి దానికి సంబంధించి ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ట్రయల్ రన్ను నిర్వహించడానికి ముఖ్యంగా ట్రయల్ రన్ నిర్వహించిన సందర్భంలో ఈ అందరూ కూడా కోర్టు ముందు హాజరై తమకు సంబంధించిన కూడా కంటెనెంట్ బాండ్ల మీద కూడా సంతకం చేసిన తర్వాత కూడా ఈ ట్రయల్ రన్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒకేసారి హాజరు కావాలని చెప్పి కూడా ఒక నిబంధన ఉన్నప్పటికీ దీంట్లో ముగ్గురు మాత్రమే దీంట్లో విచారణకు హాజరు కాలేనట్టు తెలిసింది. అయితే 19 మంది మాత్రం ఇక్కడ విచారణకు హాజరై తర్వాత వారికి సంబంధించి అయితే జూలై 6వ తేదీన విచారణ వాయిదా పడింది. కాబట్టి 6వ తేదీన మరి అల్లర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు అవుతారా లేదా సినిమా షూటింగ్తో పాటు తర్వాత ఇక్కడికి విచారణకు హాజరు వచ్చే సమయంలో కూడా కొంతవరకు సెక్యూరిటీ పర్పస్ కూడా ఇబ్బందికరంగా అవుతుందని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, కోర్టు ఆదేశాలతో కూడా అల్లర్జున్తో పాటు మిగతా నిందితులందరూ కూడా అదే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కోర్టు స్టూడియో.